రోజూ జేబులో నుంచి 100 ఖర్చు పెట్టాలంటే 1000 సార్లు ఆలోచించే మీలాంటి వాళ్లకు ఓ విషయం తెలుసా? మీలో ఒక్కొక్కరి తలపై ఇప్పుడు కనీసం కోటికి తగ్గకుండా అప్పుంది. ఏంటి నమ్మడం లేదా? అయితే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. 2 రోజుల క్రితం రాష్ట్రాల అప్పులకు సంబంధించిన డేటాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన విషయం గుర్తుంది కదా? రాష్ట్రాలన్నీ అప్పుల కుప్పలుగా మారుతున్నాయని, ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తున్నాయని ఈ నివేదికను చూపించి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొంతమంది ఆరోపణలు కూడా చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? రాష్ట్రాలే కాదు, రాష్ట్రాలను మించి కేంద్రమే అప్పులు చేస్తోంది. దేశాన్ని అప్పులు కుప్పగా మారుస్తోంది. ఈ మాట చెబుతోంది మేం కాదు, కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక చెబుతోంది. కాగ్ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశ జీడీపీలో 40% వరకు అప్పులు చేసుకునే వెసులుబాటును ఆర్బీఐ చట్టం కల్పించింది. కానీ 2022 ఆర్థిక సంవత్సరం నాటికి మోదీ సర్కార్ ఏకంగా 54% అప్పులు చేసింది. 2015-16లో జీడీపీలో కేంద్రం అప్పులు 5.5%గా ఉండగా 2019-20 నాటికి 52.3%కి, 2022-23 నాటికి 54%కి పెరిగిపోయాయి. ఇక ఈ అప్పులకు కట్టే వడ్డీల శాతం కూడా విపరీతంగా పెరిగింది. కేంద్రానికి ఏడాది కాలంలో సమకూరుతున్న మొత్తం ఆదాయంలో 2019-20లో వడ్డీలకు 34% చెల్లించింది. 2022-23 నాటికి అది 37%కి పెరిగిపోయింది. ఈ లెక్కల ప్రకారం కేంద్రం 2016లో దేశ అప్పులకు 4.57 లక్షల కోట్లు వడ్డీగా చెల్లించగా అది 2020లో 6.55 లక్షల కోట్లకు పెరిగింది. అప్పులు, వాటికి చెల్లించే వడ్డీలు పెరిగినా అది జీడీపీ పెరుగుదల కంటే అధికంగా ఉండరాదనేది ఆర్థిక సూత్రం. కానీ 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికే జీడీపీ పెరుగుదల రేటును వడ్డీల పెరుగుదల రేటు దాటిపోయింది. 2015-16 నుంచి చూసుకున్న జీడీపీ వృద్ధి రేటుతో సమానంగా అప్పుల వృద్ధి రేటు కొనసాగుతుండగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది డబుల్ అయింది. కాగ్ వెల్లడించిన రేటు ప్రకారం 2019-20లో మన దేశ జీడీపీ వృద్ధి రేటు 6.22% కాగా అప్పుల వృద్ధి రేటు ఏకంగా 12.62% వృద్ధి చెందింది. 2015-2020 మధ్య మోదీ ప్రభుత్వం ఏటా సగటున 7 లక్షల కోట్ల అప్పు చేసినట్టు కాగ్ స్పష్టంగా చెబుతోంది. 2015-16లో కేంద్ర ప్రభుత్వ అప్పులు 69.55 లక్షల కోట్లు ఉండగా 2019-20 నాటికి ఇది 105 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించింది. మోదీ ప్రభుత్వం 5 ఏళ్లలోనే 35 లక్షల కోట్ల అప్పు చేసిందని కాగ్ వెల్లడించింది. 2018-19లో ద్రవ్యలోటు 1.88 లక్షల కోట్లు ఉండగా ఒకే ఏడాదిలో అది దాదాపు రెట్టింపై 3.75 లక్షల కోట్లకు పెరగడం పట్ల కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశ అప్పు గత 70 ఏళ్లలో 5.29 లక్షల శాతం పెరిగింది. 1950-51లో దేశం నికర అప్పు 2565.40 కోట్లు ఉండగా 2014-15 నాటికి 62 లక్షల కోట్లకు చేరింది. అదే 2021-22 బడ్జెట్ నాటికి 1.35 లక్షల కోట్లు దాటేసింది. అంటే మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన 7 ఏళ్లలో కొత్తగా 73 లక్షల కోట్ల అప్పు చేసిందన్నమాట. దీంతో అప్పు ఏకంగా 117% పెరిగింది. ప్రస్తుతం భారత ప్రభుత్వం నెత్తిమీద ఉన్న అప్పు 155 లక్షల కోట్లు, మన జీడీపీలో 60% అన్నమాట. అంటే అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి మరీ అప్పులు తెచ్చుకున్నారు. ఈ లెక్కలను బట్టి చూస్తే మన దేశంలో 130 కోట్ల మందికి పైగా ఉన్న జనాభాలో ఒక్కొక్కరి తలపై కనీసం ₹1 తగ్గకుండా అప్పు ఉందన్నమాట. దీనికి రాష్ట్రాలు చేస్తున్న అప్పులు అదనం. ఇదంతా కాదు, ఓవైపు దేశ ప్రజలపై పన్నులతో దాడి చేస్తున్నారు, మరోవైపు పెద్ద ఎత్తున అప్పులు తెస్తున్నారు. మరి ఈ సొమ్మంతా ఎటుపోతుందనేది ఇప్పుడు ఎవ్వరికీ అర్థం కాని $1 మిలియన్ ప్రశ్న. ఇక్కడ పాయింట్ ఒకటే, రాష్ట్రాలు మాత్రమే అప్పులు చేస్తున్నట్లు వేలెత్తి చూపిస్తున్న కేంద్రాన్ని విమర్శించి రాష్ట్రాలను వెనకేసుకురావడం వేటు న్యూస్ ఉద్దేశం కాదు. తలకు మించిన అప్పులు రాష్ట్రాలు చేసినా, కేంద్రం చేసినా అవస్థలు పడాల్సింది ప్రజలే. ప్రజలు అంటే ఎవరో కాదు, మనమే. రోజు ₹100 జేబులో నుంచి తీయడానికి 1000 సార్లు ఆలోచించే మనలాంటి సాధారణ మనుషులే. మరి మన జేబులకు చిల్లులు పెట్టి ట్యాక్స్ల రూపంలో లక్షల కోట్లు సొమ్ము వసూలు చేస్తున్న ప్రభుత్వాలు, అవి చాలక ఇంకా తెస్తున్న ఈ కోట్ల అప్పులు మనందరి మెడపై వేలాడుతున్న కత్తిలాంటివే. అందుకే రాష్ట్రాలైనా కేంద్రమైనా ఎవ్వరూ ఇలాంటి తప్పు చేసి పప్పు కూడు తినడానికి ప్రయత్నిస్తున్నా నిలదీయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మరి కేంద్రం వైఖరిపై మీరేమంటారు?